ओम नमो भगवते वासुदेवाय श्रीमात्रे नमः। ओम नमस्तस्मै गणेशाय ब्रह्म विद्या प्रदायिने यस्या गस्यायते नाम विघ्नसागर शोषणे। ఇలా ప్రతినిత్యం ప్రార్థించండి, దిగ్విజయంగా ముందుకు సాగండి. ప్రాతకాలంలో మేలుకుంటూనే జగద్గురు యూట్యూబ్ ఛానల్ చూడండి, మా వీడియోని సబ్స్క్రైబ్ చేయండి, మహాగణపతిని స్మరించండి, ప్రశాంత చిత్తంతో నిత్య కార్యక్రమాలు నిర్వర్తించండి. జయము, గౌరవము, కీర్తి, అదృష్టం లభిస్తాయి. ధన్యవాదాలు. నిగమకల్పక తరోర్గలితం ఫలం సుఖ ముఖాదమృత ద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భూమి భావుకా. ఒక మనం ఇంతకుముందు రుక్మిణీ కళ్యాణము చెప్పుకోవడం జరిగిందండి. ఇప్పుడు మనము ఇంకో అద్భుతమైన ఒక చిన్న చరిత్ర గురించి ప్రద్యుమ్న కుమార చరిత్ర గురించి చెప్పుకున్నాము. పోతనామాచుల వారు దశమస్కందం ఉత్తర భాగాన్ని ప్రారంభిస్తూ పోతనామాచుల వారు దశమస్కందం ఉత్తర భాగాన్ని ప్రారంభిస్తూ అంటారండి. శ్రీకర పరిశోధ రత్నాకర కమనీయ గుణ గణాకర కారుణ్యాకర భీకర శర ధారాకంపిత దానవేంద్ర రామ నరేంద్ర అని అంటారండి ఆయన. పోతనమాచులండి ఏ కార్యం ప్రారంభించినా ఫస్ట్ రామచంద్ర ప్రభువుకి ప్రార్థన చేస్తారండి ఆయన. ఇందులో శ్రీకర అంటే సమస్త ఐశ్వర్యాలను కటాక్షించువాడా అని అర్థం. అపారమైన కారుణ్యానికి అవధి అయిన వాడా అని. శ్రీకర పరిశోధిత రత్నాకర కమనీయ గుణగణాకర కారుణ్యాకర భీకర శర ధారాకంపిత దానవేంద్ర రామ నరేంద్ర. అపారమైన కారుణ్యానికి అవధి అయిన వాడా, శత్రువులను పరిమార్చగలిగిన వాడా రామచంద్ర ప్రభో, భాగవత ఉత్తర భాగాన్ని నేను ఆంధ్రీకరణ ప్రారంభం చేస్తున్నాను అని ఆయన్ని తలుచుకొని ప్రారంభం చేశారండి. దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సిన విషయం ఉంటుందండి. ఏంటది? మనం ఏ పని మీద తిరుగుతున్నా ఆ భగవంతుడి స్మరణ మాత్రం మనం విడిచిపెట్టకూడదండి. అది దీంట్లో దేహము తాదాత్మ్యతతో చెందిపోకూడదు అనమాట. ఏ పని చేస్తున్నా మనము ఈశ్వరుడి పట్ల ఒక కృతజ్ఞత భక్తుడైన వాడికి అలవాటు కావాలండి. ఆ కృతజ్ఞత అనేది ఉండాలి. అందుకని సంతతము అంటే ఎల్లప్పుడూ ఆ భగవంతుని మనం జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండాలండి. నా అంతట వాడిని నేను అని ఎప్పుడు అనకూడదండి. అలా అంటే మీ స్థితి ఏంటో చూపించడానికి ఈశ్వరుడికి ఒక్క క్షణం చాలండి. అహా ఉండకూడదు, అహాన్ని తీసేసుకోవాలి. మీ స్థితి ఏమిటో చూపించడానికి ఎంతసేపు పడుతుందండి? ఒక్క క్షణం అనమాట, ఎంతోసేపు పట్టదు. కానీ ఆయన మహా దయాలు ఉండి ఆయన అలా ఎప్పుడు చెయ్యడు. ఆయన ఎన్ని ఆగడాలైనా సహిస్తాడండి. అందుకనే ఆయన చూడండి ఎంత బాగా చెప్పారు. కమనీయ గుణగణాకర కారుణ్యాకర అంటే మహాకారుణ్యం కలిగినటువంటి వాడా ఓ రామచంద్ర ప్రభో అని ప్రారంభం చేశారండి. ఇందులో మనం కూడా దీన్ని అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. భాగవతాన్ని వినేవాడు, భాగవతాన్ని చదివేవాడు జీవితంలో ప్రత్యేకంగా అస్తమానం ఈశ్వరుని జ్ఞాపకాన్ని తెచ్చుకోవడము, కష్టం వచ్చినా సుఖం వచ్చినా దాన్ని ఈశ్వరుడితో మనము అనుసంధానం చేసుకోవడం అలవాటు చేసుకోవాలండి. ఇంకా మీకు జీవితంలో ఇంతకన్నా గొప్ప వరం ఉండదండి. కష్టం వచ్చినా సుఖం వచ్చినా మనము ఎప్పుడు ఆ ఈశ్వరుడితోనే దాన్ని మనం అనుసంధానం చేసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. మన శరీరం ఎప్పుడు కేవలం సుఖానుభూతిని ఇవ్వడానికి రాదండి. శరీరం ఎప్పుడు సుఖము
దుఃఖము అనే రెండు చక్రాలతో నడుస్తుంటుందండి. అందుకే మనల్ని నడిపించేటందుకు రెండు కాళ్ళు ఉంటాయి. అదే మనం ఒక కాలుతో నడిస్తే ఏమవుతుందండి? అది కుంటి నడక అవుతుంది. గతంలో మనము పాపము పుణ్యము రెండింటినీ చేసి ఉంటామండి. కాబట్టి జీవితంలో సుఖము ఉంటుంది, దుఃఖము ఉంటుంది. ఈ శరీరము పుణ్యానికి సంబంధించిన ఫలితాన్ని ఇచ్చినప్పుడు ఏదో ఒకనాడు పాపానికి సంబంధించిన ఫలితాన్ని కూడా ఇస్తుందండి. అది జ్ఞాపకం ఉంచుకోవాలి. కొంతమంది ఏం చేస్తారండి, ప్రతి చిన్న విషయానికి ఏదో పెద్ద అసంతృప్తితో జీవితమై పాడైపోయినట్టు, వాళ్ళు నశించిపోయినట్టుగా భావిస్తూ ఉంటారండి ఎల్లప్పుడూ. అసలు జీవితానికి సంబంధించిన ఒక చిన్న మౌలిక రహస్యము అతను తెలుసుకోకపోవడం వల్ల అటువంటి వ్యక్తి ఏం చేస్తాడు, తన సొంత ఇంటినే నరకంగా మార్చేసుకుంటాడండి. కొంతమంది అయితే అసలు పట్టించుకోరు. ఏదైనా సరే కొద్దిగా అనారోగ్యం వచ్చినట్లయితే ఏమైంది, శరీరం ఉన్న తర్వాత ఏదైనా ఇబ్బంది రాకుండా ఉంటుందా అని వాళ్ళు తెలుసుకుంటారు. అంతేగాని దాని గురించి తెగ హైరాణ పడిపోయి ఇంట్లో వాళ్ళందరినీ ఇబ్బందికి గురి చేయరు కొంతమంది. అలా ఉండగలగాలి అంటే మీ అంత మీరుగా మనసుకి ఏదో ఒక మంచి అలవాటు చేసుకోవాలండి. అలా అలవాటు చేసుకోకపోవడం వల్ల చాలా మంది ఇంటిని నరకంగా మారుస్తుంటారు. అంటే ఏంటి, మంచి అలవాట్లు లేకపోతే ఇల్లు నరకంగా మారుతుంది. దానికి కారణాలు రెండండి. ఒకటి మనస్సు చేత అహంకారం. రెండో కారణం ఏంటి, శరీరం చేత దేహాభిమానం. విపరీతమైన అభిమానం అన్నమాట దేహంది. కానీ ఇదేమీ అవదు, ఎందరికో జబ్బులు వస్తుంటాయి, ఇది కూడా కష్టపెడుతుంది, దీంతో కూడా ఇబ్బంది ఉంటుంది అన్న విషయాన్ని మనము అంగీకరించి తీరాలి. ఈ సత్యాన్ని వదిలిపెడితే ఏమీ ప్రయోజనం ఉండదండి. కొందరు ఎట్లా ఉంటారు, చాలా అహంకారంతో ఉంటారు. ఆ అహంకారం ఎందుకో తెలియదండి. దీనికి అహంకారం నుంచి తెలియాలంటే మనము భగవద్గీతలోని విభూతి యోగం చదవాలండి. ఒకసారి విభూతి యోగం గురించి మనము విస్తారంగా చెప్పుకుందామండి. మీ యందు ఏది ఉందని మీరు అనుకుంటున్నారో అదంతా ఎవరు అనుగ్రహం ఉంది, అదంతా ఈశ్వరుడి విభూతి అన్నమాట. వాయువుని వాక్కుగా మారుస్తున్నవాడు భగవానుడు. ఆ భగవానుడికి మీ యందు ఉన్న విభూతిని మనం ఏం చేయాలి, ఆ ఈశ్వరుడికే అంకితం చేయాలి మనం. కానీ మనం అలా చేస్తున్నామా, అలా చేయటం లేదు. ఆ విభూతిని ఏం చేస్తాము, మన యందు తీసుకొచ్చి పెట్టుకుంటూ ఉంటాము. అలా పెట్టుకోవడం తప్పు. మనము తరచు ఈశ్వర స్మరణము, తరచు గురు స్మరణము చేస్తూ ఉండాలండి. గురువుని మర్చిపోకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు, ఈశ్వరుని మర్చిపోకూడదు. గురువు అనబడే వ్యక్తికి స్వార్థంతో కూడిన కోరిక ఉండదండి. ఆయన చేసిన దానికి మనము ప్రత్యుపకారం చేయలేము. గురువులకి మనం చేయగలిగింది ఒక్క నమస్కారం ఒకటేనండి. అందుకనే మనం క్షేమంగా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ భగవంతుణ్ణి, గురువుని స్మరిస్తూ ఉండాలి. దానివల్ల మనం ఎలా నడవచ్చు మన జీవితంలో అని తెలుస్తుంది. ఎవరిని చేరుకోవచ్చు అనే మార్గము మనకు సుగమం అవుతుంది. దీన్ని మనకి ఇక్కడ పోతన గారు చూపిస్తున్నారండి. సరే, మళ్ళీ మనము భాగవత కథలోకి వస్తాము. రుక్మిణీ కృష్ణుల వివాహం పూర్తయిందండి. రుక్మిణీదేవికి ఒక కుమారుడు జన్మించాడు.
ఆ పురుటి కన్నును చూసుకొని ఆమె ఎంతో పరవశించిపోయిందండి. ఆవిడ ఆదిలక్ష్మి. అష్టలక్ష్ములు ఎక్కడి నుంచి వచ్చారండి? ఆదిలక్ష్మి నుండే అష్టలక్ష్ములు వస్తాయి. ఆవిడ ఒక నరకాంతగా ఉన్నప్పుడు ఆవిడ కూడా తల్లి ప్రేమకు అతీతంగా ఉండడానికి ఇష్టపడదండి. ఆవిడ తల్లి ప్రేమను తల్లి ప్రేమగానే ఉంచుతుంది. అందుకే ఆ పురిటి మంచం మీద బిడ్డడికి పాలిచ్చిందండి. బిడ్డడిని నిద్రపుచ్చి తాను నిద్రపోయింది. ఆ పిల్లవాడు నిద్రపోతుండగా శంబరాసురుడు అనే రాక్షసుడు అంతఃపురంలోకి కామరూపంతో ప్రవేశించాడండి. కామరూపి అయి ప్రవేశించాడు. పురిటి పొత్తిలలో ఉన్న ఈ ప్రద్యుమ్నుడు అనబడే ఈ చిన్ని బిడ్డడిని అపహరించుకొని తీసుకొని వెళ్ళిపోయి ఆ పిల్లవాడిని చంపేయడానికి ఒక మహాసముద్రంలో పారేశాడండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సిన లీలండి. ఈ లీలను కానీ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోగలిగితే ఆ ఈశ్వరుని దివ్యమైన అనుగ్రహము, కారుణ్యము, ఆయన ఎంత లెక్కలు వేసి ఉంచే మనిషి, ఆయన సంకల్పంతో ఏమి ఎలా జరుగుతుంది అనేది మీకు అర్థమవుతుందండి. అప్పుడు మీ యందు ఆ భక్తి ప్రచోదనం అవుతుందండి. ఇక్కడ ఎంత మంచి పద్యాన్ని ఇచ్చారో చూడండి. తామర సాక్షు వంశమున దర్శకుడు ఈశ్వరు కంటి మంటలందు ఆ మునుదగ్ధుడై పిదప తత్పరమేశుని దేహలబ్ధికై వేమరు నిష్ట చేసి హరివీర్యమునందు ప్రభవించే రుక్మిణి కామిని గర్భమందు అసురఖండను మారకమూర్తియోయన్. అంటే ఒకానొకప్పుడు పరమశివుడు తపస్సు చేస్తున్నాడండి. పార్వతీదేవి ఆయనకి ఇల్లాలు కావాలి, లేకపోతే తారకాసుర సంహారం జరగదు. పరమశివుడి కుమారుడు మాత్రమే తారకాసురుడిని నిర్జించగలడండి. ఆ రకంగా తారకాసురుడు వరాన్ని పొందున్నాడు. అందుకని ఈ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరిని కలపడం కోసమని మన్మథుడు బయలుదేరాడండి. మన్మథుడు ఎవరు? శ్రీ మహావిష్ణువు కుమారుడు. శ్రీ మహావిష్ణువు అందమంతా మన్మథుడికి వచ్చిందండి. మన్మథుడు అంటే ఏంటి? మనస్సులను మధించగలిగిన వాడు అనమాట. మనస్సులనే మధించగలిగిన వాడు. ఆయన పుష్పబాణుడై అవతలి వారి మనస్సులను కదుపుతాడండి. మన సౌందర్యలో మన్మథుడి మీద ఆయనకి ఎన్ని పంచబాణాలు ఉంటాయి. ఒక మంచి శ్లోకం ఉంది, శ్లోకం నెంబర్ దాపలేదు. ఒకసారి సౌందర్యంలో దీని గురించి మళ్ళీ చెప్పుకుందాం మనం ఒకసారి. ఇంద్రుడు అడిగితే అతడు పరమశివుడి మీద బాణ ప్రయోగం చేయబోయాడండి. అంతలోనే శివుడిలో చిన్న మార్పు వచ్చింది. ఆయన అనుమానం వచ్చి చూశాడండి. పొదలో కూర్చొని వింటి నారి సాధిస్తున్న మన్మధుడు కనిపించాడు శివుడికి. అంతే, ఇంకా మూడవ కన్ను తెరిచేశాడండి. అప్పుడు ఏమైంది? కాముడు భస్మమైపోయాడు. అతను హర తేజస్సుతే అంటే శివుడి తేజస్సు చేత కాల్చబడ్డాడు. ఆ అగ్నిహోత్రం మామూలు అగ్నిహోత్రం కాదండి, మూడవ కన్నుకి మంట అన్నమాట. అది ఇంకా దానికి ఎదురు లేదు. అటువంటి మంట యందు మన్మథుడు దగ్ధమైపోయాడు. శివుడికి ఉన్న 3 నేత్రాలే సూర్య చంద్ర అగ్నిహోత్రాలండి. అటువంటి అగ్నిహోత్రము చేత కాలి బూడిద రాశి కింద పడిపోయాడు మన్మథుడు. మన్మథుడు కాలిపోవడము ఎవరికి విజయము? పరమశివుడికి విజయము. ఎందుకంటే ఆయన కామదహనం చేశాడండి. కాముడికి లొంగడు శివుడు. కానీ మన్మథుడు దహింపబడడం వల్ల రతీదేవికి అపకారం జరిగింది. ఎందుకు? మన్మథుడి భార్య రతీదేవి.
రతీదేవికి ఇప్పుడు భర్త పోయాడు. ఇప్పుడు ఆమెకి ఎవరు 5వ తరాన్ని ఇవ్వడంలో సమర్థులో, ఎవరిని పరమశివుడితో చేర్చడం వల్ల వాళ్ళిద్దరికీ కలిగిన కుమారుడి వలన దేవతలు ప్రయోజనం పొందుతారనే భావన చేత మన్మథుడు బాణ ప్రయోగం చేశాడో అటువంటి భర్తను తనకి ఇమ్మని పార్వతీదేవిని పార్వతీ పరమేశ్వర కళ్యాణం తర్వాత రతీదేవి అడిగిందండి. అందువల్ల పరమశివుని మంట చేత కాలిపోయిన మన్మథుని ఏం చేసింది? మళ్ళీ రతీదేవి పార్వతీదేవి మళ్ళీ బతికించింది. అమ్మవారి శక్తికి పరిమితి లేదండి. అందువల్లనే కాలి బూడిదైపోయిన వాడిని తిరిగి బతికించగలిగింది ఆ శక్తి, అమ్మవారి శక్తి. ఆవిడ ఏదైనా చేయగలదండి. అటువంటి శక్తి స్వరూపం ఆవిడ. ఆమె రతీదేవికి ఒక వరం ఇచ్చిందండి. నీ 5వ తరానికి భంగం లేదు, నీ భర్త అనంగుడు అవుతాడు, కానీ శరీరం ఉండదు, కానీ నీకు మాత్రం కనపడతాడు, పైకి ఎవరికి కనపడతాడు, నీకు మాత్రమే కనపడతాడు అని వరం ఇచ్చిందండి. ఇంకా రతీదేవికి తన పతిని శరీరంతో చూడాలని కోరిక కలిగిందండి ఆవిడికి. అప్పుడు పరమశివుడు మన్మథుడితో అన్నాడండి, వచ్చేసారి నేను శ్రీమన్నారాయణుడు శ్రీకృష్ణుడిగా అవతరించినప్పుడు నీవు ఆయనకి కుమారుడిగా జన్మించదవుగాక, అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు అని వరం ఇచ్చాడండి. వచ్చేసారి శ్రీమన్నారాయణుడు కృష్ణుడిగా అవతరించినప్పుడు నీవు ఆయనకు కుమారుడిగా జన్మించదవుగాక, అప్పుడు రతీదేవి నిన్ను శరీరంతో చూడగలదు అని వరం ఇచ్చాడండి. ఈ పుట్టిన మన్మధుడు రాక్షస సంహారానికి శ్రీమన్నారాయణుడే మరొక అవతారం ఇచ్చాడు అన్నట్టు ఉన్నాడండి ఆ మన్మధుడు. అప్పుడు హరుని కంటి మంట చేత కాలిపోయిన వాడు ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మకి కుమారుడుగా జన్మించాడండి. భూదేవి వెళ్ళి ప్రార్థన చేస్తే శ్రీమన్నారాయణుడు తన రాక్షస సంహారం చేసి భూభారాన్ని తగ్గిస్తానని అభయం ఇచ్చాడండి. మనం ముందు ఫస్ట్ 2 ఎపిసోడ్లలో చెప్పుకున్నాను. ఇప్పుడు ఆయన ఒకటి ఏంటి, ఆయన కుమారుడు ఒకటి, ఆయన కుమారుడు ఒకటి కాదండి. ఈయన కూడా రాక్షస సంహారం చేయవలసి ఉంటుంది. ఈయన పుట్టగానే ఈయన వల్ల మరణించేవాడు కూడా ఒకడు ఉన్నాడు. ఎవడతను? ఈ శంబరాసుడు అనే రాక్షసుడు ఎట్టుకెళ్ళేలా పెట్టి ఉండండి. ఈయన పుట్టగానే ఈయన వల్ల మరణించేవాడు ఒకడు ఉన్నాడు అనమాట. అతను శంబరాసుడు అనే రాక్షసుడు. వాడికి ఈ విషయం తెలుసు. మహర్షులు అతనికి నువ్వు చెప్పాడనమాట, నువ్వు కృష్ణ పరమాత్మకు రుక్మిణీదేవికి జన్మించే మొదటి సంతానం చేత మరణిస్తావు అనే విషయం చెప్పేశారండి శంబరాసురుడికి. తెలుసు వాడికి ఎవరి ద్వారా చనిపోతాడు అని. నేను చచ్చిపోకూడదు అనే అవివేకంతో మాట్లాడేవాడు రాక్షసుడు. నేను అని అనినప్పుడల్లా తన శరీరాన్ని చూపించి ఇది చచ్చిపోకూడదు అని చెప్పేవాడండి. అన్నిటికన్నా ప్రతిరోజు మనతో మాట్లాడేది ఒకటి ఉంటుందండి, జుట్టు నిలిచిపోతూ ఉంటుంది. అంటే ఏంటి? వెళ్ళిపోయే సమయము ఆసన్నమైందని తెలిసిపోతూ ఉంటుంది రోజు రోజుకి. మనకు శరీరం జర్జరీభూతం అయిపోతుంది, ముడతలు పడుతుంటుంది. అంటే తింటే అరగదు, ఈ మోకాళ్ళ నొప్పు, లేవలేము, కూర్చోలేము, జ్ఞాపక శక్తి క్షీణించిపోతుంది, అనుకున్నది జ్ఞాపకానికి రాదు, పెంచుకున్న అహంకారం కొండంత ఉంటుంది. అమాయకత్వం చేత ఎవరైనా ఒక చిన్న మాట అన్నా ఒక చిరునవ్వు నవ్వి వెళ్ళలేదు ఆ శరీరం. నన్ను అంత మాట అంటారా అని పొడుచుకుపోయి కుమిలిపోతూ ఉంటాడు అన్నమాట జీవి. ఎందుకని? నేను ఇంతటి వాడను అని అహంకారాన్ని పెంచేస్తున్నావు కాబట్టి. ఎంతగా మనలో అజ్ఞానం లోపల పెరిగిపోతుంటే అతిశయము అంతగా పెరిగిపోతూ ఉంటుందండి. ఈ అతిశయము ఏ మాత్రం కొద్దిగా దెబ్బతిన్నా విలవిల్లాడిపోతాడు జీవుడు. ఈ జరిగి తీరాలి, ఇది వీడు చావాలి శంబరాసురుడు.
జరిగి తీరాల్సిన పరిణామాన్ని కూడా వాడు అంగీకరించడు. అసలు తన మృత్యువుకు ఏది కారణమని భావించాడో, ఇప్పుడు ఇక్కడ ఏంటి, మృత్యువుకి ఎవరు కారణం? శంబరాసురుడి మృత్యువుకి రుక్మిణి దేవరికి, రుక్మిణి కృష్ణుడికి పుట్టే మొదటి సంతానం, అసంతానం అనమాట. అది దాన్ని తీసేసే ప్రయత్నం చేస్తాడు. అందుకని శంబరాసురుడు కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుణ్ణి సముద్రంలోకి విసిరేశాడండి. పిల్లవాడు చచ్చిపోయి ఉంటాడని భావించాడు శంబరాసురుడు. ఆయన విసిరేశాడు, లోపల ఇంట్లోకి వెళ్ళి గృహానికి వెళ్ళి పడుకున్నాడు, వెళ్ళిపోయాడు. కానీ ఈశ్వర సంకల్పం మామూలు అండి. ఆ ఈశ్వర సంకల్పం చేత ఆ బాలుడు బతికాడు. విచిత్రం ఏంటి అంటే, ఆ పిల్లవాడు ఆ శంబరాసుడి ఇంటికే వెళ్ళాడండి. ఎలా వెళ్ళాడు చూడండి, ఎంత గమ్మత్తుగా ఉంటుందో. సముద్రంలో ఒక పెద్ద చేప ఆహారం కోసం వెతుకుతుందండి.